నమస్తే బుర్రబాబాయ్. ఈ రోజు మన కరీంనగర్ డీర్ పార్క్ పక్కనే ఉన్న మహాదేవ ఫుడ్ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన కరీంనగర్ డ్యామ్ లో ఏదైతే లైవ్ ఫిషెస్ ని పెంచుతారో వాటిని తీసుకొని అయితే ఫ్రెష్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారంట బాబాయ్. మమ్మల్ని కూడా తీసుకెళ్లారు లోపలికి. ఈ లోపల ఫిష్ కి అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు, చూసారు కదా. వాటిని ఎలా తింటున్నాయో చాలా హెల్దీగా పెరుగుతాయంట బాబాయ్. ఇక్కడ మీరు చూస్తుంది ఇవి అపోలో ఫిషెస్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఇక కావాల్సినవన్నీ బయటకి అయితే తీసుకొచ్చేసారు అన్నమాట బాబాయ్. వెనకాల చూస్తున్నది ఇక్కడనే అయితే క్లీనింగ్ అయితే అవుతుంది. ఇక్కడ సేల్ కూడా చేస్తారంట ఫిషెస్ ని. ఇక ఈ ట్రక్ వచ్చేసి మత్స్య శాఖ వారి సహకారంతోనైతే ఈ ఫిష్ క్యాంటీన్ అయితే నడిపిస్తున్నారంట బాబాయ్. ఇక వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుండి నైట్ 10 వరకు అయితే ఉంటారంట బాబాయ్. అలాగే స్విగ్గీలో కూడా అవైలబుల్ గా ఉన్నారంట. ఇక వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ ఐటమ్ ఈ చేపల పులుసేనండి. ఇక మెయిన్ గా వీళ్ళ దగ్గర ఫిష్ ఐటమ్స్ తప్ప వేరే ఏం దొరికే బాబాయ్. మెనూ పెడతాను చూసుకోండి. మేం ట్రై చేసింది ఫిష్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, వైట్ రైస్, చేపల పులుసు అండి. దాంతో పాటు పాంప్లెట్ ఫుల్ ఫిష్ ఫ్రై, రవ్వుల ఫిష్ ఫ్రై, బోన్లెస్ అపోలో ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ని కూడా ట్రై చేసాం బాబాయ్. ఫిష్ దమ్ బిర్యానీ మాత్రం జ్యూసీగా భలే ఉంది బాబాయ్. ఫిష్ పీసెస్ ని కూడా బిర్యానీలో దమ్ చేస్తారంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ కూడా ట్రై చేసిన, ఇది కూడా చింపి పడేసింది బాబాయ్. ఇక నేను మెయిన్ గా వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే ఈ వైట్ రైస్ విత్ చేపల పులుసు ట్రై చేద్దామని వచ్చిన. ఫ్రేగ్రెన్స్ అదిరిపోయింది బాబాయ్. పీస్ కూడా చాలా జ్యూసీగా భలే ఉంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. ఇక మా చిన్న బుర్ర బాబాయ్ అయితే ఫుల్ ఫిష్ ఫ్రై తో పాటు దాంతో పాటు రవ్ ఫిష్ ఫ్రై కూడా ట్రై చేసిండు. టేస్ట్ బాగుందంట. దానికంటే బెటర్ గా అపోలో ఫిష్ అయితే చాలా బాగా నచ్చిందంట. ప్రాన్స్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి బాబాయ్.